హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేను నిన్న పెట్టాను కదా ఈ షార్ట్ వీడియోని నేను ఎలా క్రియేట్ చేశానో డీటెయిల్డ్గా మీ అందరికీ చెప్పబోతున్నాను. దీనికోసం ఫస్ట్ ఇలాంటి ఏదో ఒక ఇమేజ్ని మీరు గూగుల్ నుంచి కానీ ఎక్కడి నుంచైనా డౌన్లోడ్ చేసుకోవచ్చు. తర్వాత సాంగ్ ఒకటి డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోండి. ఈ రెండు ఫస్ట్ మెయిన్ ఇంపార్టెంట్. నేను దీన్ని ఇన్షాట్ యాప్ యూస్ చేసి క్రియేట్ చేశాను. నేను ఇప్పుడు అందులోనే మీకు చూపించబోతున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ వీడియో అని ఉంది. ఆ వీడియో మీద క్లిక్ చేయండి. తర్వాత న్యూలోకి వెళ్ళండి. ఇక్కడ మనం ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్న ఫోటో ఉంటుంది కదా, ఆ ఫోటో సెలెక్ట్ చేసుకోండి. ఆ ఫోటోని ఇక్కడ రైట్ సైడ్ మార్క్ ఉంది కదా, సెలెక్ట్ చేసుకున్న తర్వాత రైట్ సైడ్ మార్క్ ఉంది కదా, ఆ మార్క్ యూస్ చేసి డ్రాగ్ చేయండి. ఇలా డ్రాగ్ చేయండి. ఆ తర్వాత ఇక్కడ ఫ్రీ రిమూవ్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆ ఫ్రీ రిమూవ్ యూస్ చేసి ఫ్రీ రిమూవ్ చేసేయండి ఇది. తర్వాత ఇక్కడ ఎఫెక్ట్స్ అని ఉంది కదా, ఆ ఎఫెక్ట్స్ క్లిక్ చేస్తే ఇక్కడ మళ్ళీ ఎఫెక్ట్ క్లిక్ చేయండి. డ్రాగ్ చేస్తూ వెళ్ళండి. ఇక్కడ నేను డ్రిప్ అని చెప్పి ఉంటుంది. 1 మినిట్. ఇక్కడ డ్రాగ్ చేస్తూ వెళ్ళండి. ఇక్కడ డ్రిప్ అని ఉంది కదా, ఆ డ్రిప్ యూజ్ చేసి ఈ షార్ట్ వీడియో క్రియేట్ చేశాను. డ్రిప్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ వాల్యూ ఉంది కదా, ఇది తగ్గిస్తూ ఉంటే ఇది కొంచెం ఇమేజ్ అనేది కొంచెం క్లియర్గా ఉంటుంది. ఈ వాల్యూ అనేది పెంచుకుంటూ వెళ్తే అది కొంచెం బ్లర్ అవుతుంది బ్యాక్ సైడ్ ఉన్న ఇమేజ్. సో నేను తగ్గించి పెట్టాను. ఈ డ్రిప్ అనే దాన్ని కూడా మనం వీడియోని ఎంతవరకు అయితే డ్రాగ్ చేసామో అంతవరకు డ్రాగ్ చేసుకోండి, ఎందుకంటే త్రూ అవుట్ ది వీడియో మనకి రావాలి కాబట్టి. సో అది అలా దాన్ని ఆ రైట్ సైడ్ యారో మార్క్ యూస్ చేసి డ్రాగ్ చేస్తూ వెళ్ళండి. అలా డ్రాగ్ చేసుకోవాలి. డ్రాగ్ చేసుకున్న తర్వాత సేవ్ నొక్కండి, అయిపోతుంది. అలా మనం ఆ ఎఫెక్ట్ క్రియేట్ చేసేసినట్టే. ఇప్పుడు మనం ఏంటంటే టెక్స్ట్ యాడ్ చేయాలి. టెక్స్ట్ యాడ్ చేయడానికి ఆ టెక్స్ట్ మీద క్లిక్ చేసి, ఇక్కడ టెక్స్ట్ ఏంటంటే మీరు ఆన్లైన్ నుంచి అయినా కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేసుకోవచ్చు, లేదా మీరు టైప్ చేసినా ఓకే. నేనైతే కొంచెం ఆన్లైన్ నుంచి కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేసుకున్నాను. అంటే ఆల్రెడీ లిరిక్స్ ఉంటాయి కదా, ఆ లిరిక్స్ యూజ్ చేసి నేను ఇక్కడ ఆ లిరిక్స్ అక్కడ కాపీ చేసి నేను ఇక్కడ పేస్ట్ చేశాను అనమాట. అదైతే కొంచెం ఈజీగా ఉంటుంది కదా. ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఇలా కాపీ చేసుకొని దాన్ని తీసుకొని వచ్చి ఇక్కడ ఇలా పేస్ట్ చేశాను అనమాట. పేస్ట్ చేసి కీప్యాడ్ యూజ్ చేసి దాన్ని కొంచెం అడ్జస్ట్ చేసుకుంటూ ఉన్నాను, ఎందుకంటే అది కొంచెం లెంత్ కొంచెం కిందకు వచ్చినట్టు అనిపిస్తుంది. ఇలా అయితే కొంచెం బాగుంటుంది చూడడానికి. సో అందుకని చెప్పి నేను ఇలా అడ్జస్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ అక్కడ అలా రౌండ్గా ఉంది కదా రెయిన్బో కలర్స్ లాగా, అదేంటంటే దాన్ని యూజ్ చేసి మన టెక్స్ట్ ఉంది కదా దాని కలర్ని మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. బ్లాక్ అయితే బ్లాక్, బ్లూ అయితే బ్లూ, అలా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే కలర్తో పాటు ఫాంట్ స్టైల్ని కనుక మీరు అడ్జస్ట్ చేయాలనుకుంటే అక్కడ ఏ అని ఉంది కదా, ఆ ఏ యూజ్ చేస్తే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫాంట్ స్టైల్స్ వస్తాయి అన్నమాట. ఆ ఫాంట్ స్టైల్ యూజ్ చేసి మనం చేసుకోవచ్చు. కాకపోతే అక్కడ కొన్ని ప్రీమియమ్స్ కూడా ఉన్నాయి, దానికి ఏంటంటే మనీ పే చేయాలి, మనకి అంత అవసరం లేదు. సో ఆ ప్రీమియం ఉన్నవి కాకుండా మిగిలినవి ఏవైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. దాన్ని యూజ్ చేసి ఫాంట్ స్టైల్ అడ్జస్ట్ చేసుకోవచ్చు మనం. నేను ఇక్కడ ఈ వీడియో ఏంటంటే జనరల్గా బేసిక్ వాళ్ళ కోసం చెప్తున్నాను. అసలు స్టార్టింగ్లో వాళ్ళకి ఎలా చేయాలి ఏంటి ఏం తెలియదు కదా, సో నేను వాళ్ళ కోసం చెప్తున్నాను అనమాట. సో ఫైనల్గా ఇప్పుడు ఇంకా సాంగ్ యాడ్ చేసుకోవడం. ఆ సాంగ్ ఎలా యాడ్ చేసుకోవాలంటే, ఇప్పుడు ఇక్కడ ఆడియోని సింబల్ కనిపిస్తుంది కదా, ఆ ఆడియో మీద క్లిక్ చేసి అందులో మ్యూజిక్ సెలెక్ట్ చేసుకోవాలి. ఆ మ్యూజిక్లో మీరు ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్న సాంగ్ ఉంటుంది కదా, ఆ సాంగ్ని ఆ మ్యూజిక్లో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత మీకు ఎంతవరకు కావాలో అంతవరకు ట్రిమ్ చేసుకొని ఇక్కడ యాడ్ చేసేసుకోవడమే. అండ్ ఇది మన ఫైనల్ అవుట్పుట్ ఫ్రెండ్స్. అంతే. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.